చూసే 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 కరువై ఉన్నాలే శశివదన తీసే 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 తెరలే. ఏం చూస్తున్నారు? మీకు గుర్తుందా? ఈరోజు డే 1 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ ఇన్ 30 days. ఒక్క రీల్ చూసి వెళ్ళిపోతే పైథాన్ రాదు. నువ్వు 100% కాన్సన్ట్రేషన్ పెడితేనే పైథాన్ వస్తుంది. ఆల్సో మీకోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. దాంట్లో పైథాన్ నోట్స్ కూడా పెట్టాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే పైథాన్ ఇది చాలా ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది నేర్చుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా పైథానే వాడుతున్నారు, ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో. ఫస్ట్ ఇప్పుడు పైథాన్ లో ప్రింట్ ఎలా చేయాలి? ప్రింట్ అని రాసి రౌండ్ బ్రాకెట్ చేసి డబుల్ కోట్స్ చెయ్యి, మధ్యలో నువ్వు ఏం రాయాలనుకుంటున్నావో అది రాయి, అది ప్రింట్ అయిపోతుంది. జావా, C++ లాగా కష్టంగా ఉండదు, చాలా సింపుల్ సింటాక్స్ ఉంటుంది. నువ్వు చేసే పాసిబుల్ మిస్టేక్స్ కూడా కింద మెన్షన్ చేశాను. పైథాన్ని వాడి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లు కూడా చేయొచ్చు. ఎలా చేశానో చూడు. ఇప్పుడు వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూస్తే ఏ నవ్య, B is A, C is Python enthusiast. ఇలా స్టోర్ చేశాను, మొత్తం కలిపి ప్రింట్ చేశాను స్పేస్ సపరేటెడ్ గా. కింద ఇంకో ఎగ్జాంపుల్ ఉంది చూడండి. పైథాన్ లో మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ నుండి ఇన్పుట్ అయితే తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్న ఇన్పుట్ ని వేరియబుల్ గా స్టోర్ చేశాను, మళ్ళీ దాన్ని ప్రింట్ చేశా చూడండి. ఈ రోజు క్వశ్చన్స్ కూడా రెడీ ఉన్నాయి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి. మన కోడింగ్ కమ్యూనిటీ మీకు హెల్ప్ చేస్తుంది. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి, కుదిరితే షేర్ చేయొచ్చు కదా.